సంపద అనేది క్రైమ్ కాదు, నేరం కాదు. ముందు మీరు దీన్ని నమ్మండి. జోసెఫ్ మర్ఫీ చాలా స్పష్టంగా నేరుగా దీని గురించి చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది ఏంటంటే డబ్బు కావాలి అని కోరుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. అదే మొదటి అడ్డంకి అని చెప్పుకోవచ్చు. డబ్బు అనేది బురద, ధనవంతులు స్వార్థపరులు, డబ్బును నాశనం చేస్తుంది అనేవి మీరు నమ్ముతున్నట్లయితే ఆ ఆలోచనలే మిమ్మల్ని డబ్బు నుంచి నెమ్మదిగా దూరం చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు రహస్యంగా దేన్నైతే ద్వేషిస్తుంటారో దాన్ని మీ మైండ్లోకి రానివ్వదు. అంటే మీరు డబ్బును ద్వేషిస్తే మీ మనసు దాని గురించి ఆలోచనే చేయనివ్వదు అనమాట. ఉదాహరణకు విజయవాడలో ఉండే రవికి 24 సంవత్సరాలు. అతడు ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ వారింట్లో తరచుగా వినపడేవి ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళు పద్ధతిగా ఉండరు, జీతం వచ్చే ఉద్యోగం అయితే పద్ధతిగా ఉంటుంది అనే మాట. అలాగే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే చదువుకున్నుడే నీకు వ్యాపారం ఎందుకురా, శుభ్రంగా ఉద్యోగం చేసుకోగా అని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు ఉన్న తర్వాత అతనికి పార్ట్నర్గా ఒక ఫ్రెండ్ దొరికినా కూడా అతడు ముందడుగు వేయడానికి సంకోచించాడు. అతిగా ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు. ఫలితంగా తనకు వచ్చిన అదే ఐడియాను వేరొకరు స్టార్ట్ చేశాడు. బెంజ్ సర్కిల్లో మోమో ట్రక్ పెట్టేసిన ఇప్పుడు అతను రోజుకు 20,000 సంపాదిస్తాడు. దీని నుంచి మనం నేర్చుకునే లెసన్ ఏంటంటే ధనవంతులు కావడం అనేది చెడుతో సమానం అని మీరు బాగా నమ్మినట్లయితే ఎదుగుదల లేకుండా యావరేజ్గా మిగిలిపోవడానికి మీకు సాకులు దొరుకుతూనే ఉంటాయి. మరి మీరేం చేయాలి? రోజు మీతో ఇలా చెప్పుకోవాలి, డబ్బు అనేది ఒక సాధనం, నేను ఎక్కువ సంపాదిస్తే నేను చాలా మంచి పనులు చేయగలను అని. ఇది మీ మొహమాటాన్ని తొలగిపోయేలా చేస్తుంది. ఒక్కసారి ఆ ఫీలింగ్ పోతే పని అంటే యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది.